హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డిఎస్సిలో గందరగోళం అని చెప్పేసి ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హతను, సైన్స్ సబ్జెక్టులు లేని బీసీఏ వాళ్ళకి అర్హత అని చెప్పేసి ఉద్యోగార్థుల ఆందోళన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏంటి డైలమా అని చూసుకున్నట్టయితే మనకి డిఎస్సిలో గందరగోళం, ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హతను, సైన్స్ సబ్జెక్టులు లేని బీసీఏ వారికి అర్హత, ఉద్యోగార్థుల్లో ఆందోళన. అమరావతి. సో డిఎస్సికి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసంబద్ధంగా ఉందనే వాదన వినిపిస్తుంది. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్లో ఎంపీసీ చదివి బీఈడీలో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలని అర్హతగా నిర్ణయించారు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి కెమిస్ట్రీ ఉండదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి అర్హత కల్పించలేదు. అయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ చదివిన వారికి మాత్రం ఆ పోస్టుకు అర్హత కల్పించారు. బీసీఏ మొత్తం కంప్యూటర్ సైన్స్ పైనే ఉంటుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ ఉండవు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులకు అనర్హులైతే బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివే వారు కూడా ఇంటర్లో ఎంపీసీ చదివే వస్తారు. అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా బీసీ అభ్యర్థులకు గణితం, ఫిజిక్స్, బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వచ్చేసింది మనకి హోంగార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడించింది. మే 1 నుంచి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. సో 18 నుంచి 50 ఏళ్ళ వయసు, ఇంటర్, బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, సర్టిఫికేట్ల పరిశీలనతో పాటు ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్, డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఇదన్నమాట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకుంటే అయితే మనకి డిఎస్సీ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏపీ డిఎస్సీ అభ్యర్థులు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగా మే 15 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంది. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. సో ఇదే అనమాట. సో ఇదే హోంగార్డ్ నోటిఫికేషన్ సంబంధించి పేపర్ క్లిప్ ఉంది, అది కూడా చూపిస్తాము. సిఐడిలో హోంగార్డుల పోస్టుల భర్తీకి మే 15 వరకు దరఖాస్తు స్వీకరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర సిఐడి విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 1 నుంచి 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో సిఐడి విభాగాధిపతి రవిశంకర్ గారు ఐఎన్ఆర్ చెప్పారు. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 చిరునామాకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 9407000860 నంబర్ను సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హతలు ఇవి: ఏపీకి చెందిన వారై ఉండాలి, వయో పరిమితి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి, 2025 మే 1 నాటికి ఎత్తు పొడవు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు, ఎస్టీ మహిళలకు అయితే 5 సెంటీమీటర్ల మినహాయింపు, కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, బీసీఏ, కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, కంప్యూటర్ నైపుణ్యాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఎంపిక ప్రక్రియ ధృవపత్రాల పరిశీలనతో పాటు శారీరక కొలతలు పరీక్ష, కంప్యూటర్ టైపింగ్, డ్రైవింగ్ నైపుణ్యాల పరీక్ష ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 710 చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారనమాట. ఇది ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.